కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా నందిగామ రూరల్ సిఐ దాడి చంద్రశేఖర్, రూరల్ ఎస్ఐలు ఇందిరా కాలనీ జల్లెడ పట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచ్చర్ల మండల కేంద్రంలో ఇందిరా కాలనీని ఈరోజు తెల్లవారుజామున నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 80 మంది సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇందిరా కాలనీలో 320 గృహాలను తనిఖీ చేయడం జరిగిందని, ఎటువంటి పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, అదేవిధంగా అనుమానిత వ్యక్తులను ఐరిస్ ద్వారా పరీక్షించి పాత నేరస్తులను ఒకరిని గుర్తించడం జరిగిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల 4 కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని సూచించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచికచ్చర్ల ఎస్ఐ ఎస్విఎస్ సుబ్రహ్మణ్యం, వీరులపాడు ఎస్ఐ లక్ష్మణుడు, చంద్రలపాడు ఎస్ఐ ధర్మరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కార్డినెన్స్ సత్యంలో భాగంగా కంచికచ్చర్ల ఇందిరా కాలనీలో కార్డినెన్స్ సత్యం చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సత్యంలో మా నందిగామ సబ్ డివిజన్ నుంచి నేను 5 ఎస్ఐలు 80 మంది సిబ్బందితో ఈ కార్డినెన్స్ వచ్చి ఇందిరా కాలనీలో చేయడం జరిగింది. సుమారు ఈ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి 320 గృహాలను, అక్కడ ఉన్న వ్యక్తులను కూడా చెక్ చేయడం జరిగింది. ఐరిస్ మొబైల్ సహాయంతో ప్రతి ఒక్కరి యొక్క ఐరిస్ కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా మాకు 24 మోటార్ సైకిళ్ళు, రికార్డు లేని మోటార్ సైకిల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత అరెస్ట్ అయినటువంటి నేచర్ల అరుణ్ కుమార్, ఇతను పాత ఎన్డీపీఎస్ కేసుల ముద్ద, ఇతను కూడా గుర్తించడం జరిగింది. ఇతను కూడా స్టేషన్ తీసుకెళ్తాం. మళ్ళీ ఈ రీసెంట్గా అయినా కేసులు చేశారమో విచారణ కూడా చేస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటి దగ్గర ఉన్న పరిసరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏమైనా మారిన ఆయుధాలు కానీ ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఏ విధమైన దొరకలేదు. ఈరోజు ఇది కార్డినెన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా 144 ఉండడం వల్ల ఎవరు కూడా 4 కంటే ఎక్కువ గుమ్ముకూడదని కంచికచ్చర్ల ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.